ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కల్లూరు మండలం చిన్నకోరకొండలో ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో ఆమనమంచి కృష్ణమోహన్ గారు సీనియర్ నాయకులు అంబేద్కర్ గారికి దండేసి నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసి ఎంతోమంది వెనుకబాటుతనానికి గురైన వారందరినీ కూడా ఆదరించే విధంగా భారత రాజ్యాంగంలో వివక్షత లేకుండా అందరూ సమానత్వంతో బతికేటట్టు ఆయన గారు కల్పించడం జరిగింది. ఆయన మహనీయుడికి ఇదే మా నివాళులు అర్పిస్తున్నాం. ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి అంబేద్కర్ గారు భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలు సంపన్న వర్గాలు అందరికీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఫలాలు అందాలని వారు రాజ్యాంగంలో పొందుపరిచినారు. అటువంటి రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన చిన్నకోరకొండ గ్రామంలో మన చిన్నకోరకొండ యువత ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మన ఆమంచి కృష్ణమోహన్ గారు మరియు మన అనిల్ గారి మండల కార్యదర్శి అనిల్ గారి సమక్షంలో ఈరోజు మన జయంతిని జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంతో ఈ దేశం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అంబేద్కర్ లాంటి వాళ్ళని మనం పొందలేము. సో అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన యొక్క రాజ్యాంగాన్ని రచించి ఆయన యొక్క ఆలోచనలతో రచించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక దిక్సూచిగా మారి ఈరోజు అందరికీ కూడా ఎంతో బలహీన వర్గాల్లో ప్రజలను కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలను కూడా పైకి తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారి చొరవతోనే ఇదంతా సాధ్యమైంది. సో ఆయన ఆదర్శంతో మనం కూడా పైకి రావాలని అందరినీ కోరుకుంటున్నాం.